హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్షిత కిచెన్. ఈరోజు మన వర్షిత కిచెన్లో ఏ రెసిపీ చేయబోతున్నామంటే ఆలూ ఫ్రై అయితే చేయబోతున్నాం అనమాట. ఈ ఆలూ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆలూ ఫ్రైని వైట్ రైస్లోకి, చపాతీ, పూరి, దోశ ఇలాంటి అన్నిటిలోకి కూడా ఈ ఆలూ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అందుతుంది. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. రాండి ఇప్పుడు వీళ్ళకైతే వెళ్ళిపోదాం. ముందుగా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అయితే రావాలి. చూసారా, ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో కొంచెం అంత కరివేపాకుని వేసుకోండి. ఒక మీడియం సైజ్ టమాటాని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, టమాటాలు అనేవి సాఫ్ట్గా ఉడికిపోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత మనం ఉల్లగడ్డలను అయితే వేసేసుకున్నాము. నేను ఇక్కడ ముందుగానే ఉల్లగడ్డల్ని ఉడికించుకొని పీల్ అయితే తీసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ ఉల్లగడ్డల్ని చేతులతోటి ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకొని వేసుకోండి. ఇదే విధంగా అన్ని ఉల్లగడ్డల్ని కూడా మెత్తగా స్మాష్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా ఉల్లగడ్డలన్నిటినీ స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. మీ రుచికి తగినట్టుగా సాల్ట్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. మీరు ఉల్లగడ్డను వేయంగానే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి, లేకపోతే అడుగంటుకుంటుంది. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మీ రుచికి తగినట్టుగా కారం వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను. ఈ కారం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట, లేకపోతే అడుగంటేసుకుంటుంది. ఈ విధంగా మొత్తం కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నారంటే మన ఉల్లగడ్డ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే ఉల్లగడ్డ ఫ్రైని ఏ విధంగా చేయాలో అని చెప్పి. ఈ ఉల్లగడ్డ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్లోకి, చపాతీ, పూరి, దోశ అండ్ సాంబార్, రసం ఇలాంటి అన్నిటిలో కూడా ఈ ఉల్లగడ్డ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందని చెప్పి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి ఇంకొన్ని మరిన్ని వీడియోస్ కోసం మన వర్షిత కుకింగ్ ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.